హాయ్ అండి. ఈరోజు కొబ్బరి అన్నం బంగాళదుంప కుర్మా చేసుకుందాం. బంగాళదుంప ఈ విధంగా కోసుకొని ఉడకబెట్టుకోవాలి. కొబ్బరి ముక్కలు చిన్న చిన్నగా కోసుకోవాలి. ఈ విధంగా శుభ్రంగా కడుక్కోవాలి. మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మిక్సీ వేసుకోవాలి. ఈ విధంగా కొంచెం నీళ్లు పోసుకోవాలి. బాగా మిక్సీ పట్టాలి. ఈ విధంగా రావాలి. మెత్తగా గ్రైండర్ అయిపోయింది. బాగా 4 గ్లాసులు నీళ్ళు తీసుకున్నాను. కొబ్బరి దాంట్లో వేసాను. బియ్యం వేస్తున్నాను. 2 గ్లాసులు బియ్యం. కొలతగా 4 గ్లాసులు మనం కొబ్బరి వడగట్టుకోవాలి. ఆ పిప్పంతా తీసేసి ఆ పాలు తీయాలి. కొబ్బరి పాలు 4 గ్లాసులు కొలతగా పోయాలి. 2 గ్లాసులు బియ్యాన్ని, 2 స్పూన్లు సాల్ట్, ఒక స్పూను పసుపు, చెక్క లవంగ, చెక్క వేసాను. తర్వాత లవంగ మొత్తం మిక్సింగ్ చేసుకోవాలి. ఇట్లాగా బాగా కలపాలి. అంతా కలవాలి. పసుపు సాల్ట్ అంతా కలవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ మీద పెట్టుకుందాం. ఈ విధంగా తిప్పాలి. ఒకసారి తిప్పితే చాలు. బంగాళదుంపలు ఉడికిపోయినాయి. తీసేసుకుందాం. ఇప్పుడు మసాలా వేసుకుందాం. బంగాళదుంప కుర్మాకి పచ్చి కొబ్బరి, చెక్క లవంగ, ధనియాలు, అల్లం వేసుకొని మిక్సీ వేసుకుందాం. 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ, 2 రెబ్బలు కరివేపాకు మిక్సీ పట్టుకున్నాను. ఈ విధంగా ఉల్లిపాయలు కోసుకోవాలి. ఇట్లా పొడుగ్గా కోసుకోవాలి. టమాటా ఇట్లా తీసుకొని ఈ విధంగా కొయ్యాలి. చిన్న ముక్కలు సన్నగా. కరివేపాకు. అన్నం ఉడికిపోయింది చూడండి. చక్కగా ఉడికిపోయింది. 2 గ్లాసులు అన్నం, 4 గ్లాసులు కొబ్బరి పాలు చక్కగా ఉడికిపోయింది. బంగాళదుంపలు ఉడికిపోయినాయి. తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకుందాం. ఇప్పుడు నూనె పోసుకుందాం. మసాలా వేద్దాం. వేసినాక బాగా ఒకసారి తిప్పాలి. తిప్పినాక బాగా ఇట్లా తిప్పాలి. తిప్పినాక ఉల్లిపాయలు వేద్దాం. ఉల్లిపాయలు వేసినాక బాగా ఒకసారి మళ్ళీ తిప్పాలి. ఇట్లా ఉడికేటప్పుడు కొద్దిగా కరివేపాకు వేద్దాం. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. బంగాళదుంపలు ఒలుచుకుందాం. ఇట్లాగా చన్నీళ్ళలో వేసుకొని పొలుచుకోవాలి. చూడండి మళ్ళీ తిప్పుతున్నా. మూత తీసాను. టమాటాలు వేద్దాం. టమాటా పసుపు వేసాను. కొంచెం ఉప్పు కూడా వేసాను. మూత పెట్టుకుందాం. బంగాళదుంపలు ఒలిచి పక్కన పెట్టుకుందాం. చిన్న చిన్న ముక్కలు కోసి చేసుకుందాం. ఈ విధంగా కట్ చేయాలి. మళ్ళీ మూత తీసి ఇట్లా చూడాలి. బాగా మగ్గిపోయినాయి. టమాటా ఉల్లిపాయ మసాలా అంతా గ్రేవ్ అయింది. కొంచెం కారం వేసుకుందాం. 2 స్పూన్లు కారం వేసాను. బాగా ఈ విధంగా తిప్పి బంగాళదుంపలు దాంట్లో వేసేసి బాగా మిక్సింగ్ చేయాలి. కొంచెం నీళ్లు పోసి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. చూడండి అన్నం ఈ విధంగా ఉడికిపోయింది. పొలుగ్గా లేదు, అటు మెత్తగా లేదు, మీడియం సైజులో బాగుంది అన్నం. చూడండి పొడి పొడిలాడుతుంది. మెత్తగా ఉడికిపోయింది. బాగా ఉడికింది. ఇదిగోండి బంగాళదుంప కుర్మా రెడీ. ఇట్లా మగ్గిపోవాలి. కొంచెం గ్రేవ్గా ఉండాలి. అన్నంలో కలవాలి. తినడానికి బాగుండాలి. ఉప్పు సరిపోయిందిలే చూస్తున్నా.
ఇదిగోండి మా అబ్బాయి చేపెట్టాడు బాగుందన్నాడు. ఇప్పుడు నేను బాగుందండి, అన్నీ సరిపోయినాయి, సూపర్గా వచ్చింది. బంగాళదుంప కుర్మా, కొబ్బరి అన్నం, గ్యాస్ కట్టేసాను. ఇదిగోండి ఇప్పుడు ప్లేట్లో అన్నం వేస్తున్నా చూడండి. కొంచెం అన్నం వేస్తున్నాను, కొంచెం కూర బంగాళదుంప కుర్మా. చూద్దాం టేస్ట్ ఎట్లా ఉందనేది చూసి మీకు చెప్తాను. చూద్దాం. కలుపుతున్నా చూడండి. ఈ విధంగా కలుపుకొని తింటే సూపర్ ఉంటుందండి. అసలు ఎంత బాగుంటుందంటే చిన్న పిల్లలతో సహా తింటారండి.